హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల నుంచి నేను ఒక మూవీ కోసము బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ధనరాజ్ మూవీ అంటే ధనరాజ సముద్రకని కాంబినేషన్లో వచ్చిన రామం రాఘవం మూవీ గురించి. అండ్ 21st రిలీజ్ అయింది. నేను నిన్న నైట్ చూశాను సినిమా. ధనరాజ్ యాక్టింగ్ బాగానే చేశాడు, కానీ స్టోరీ లేని కొద్దిగా తప్పు పట్టినట్లుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి స్టోరీస్ కొన్ని తగులుతాయి, కొన్ని తగలవు. తండ్రి కొడుకు కోసం ఎలాంటి అవస్థలు ఎదుర్కొన్నాడు అనేది దాన్ని సైడ్ పెట్టేస్తే, కొడుకు తండ్రిని ఎలా చంపాలి, ఎందుకు చంపాలి అనే దానిపైన తీసిన ఒక కంటెంట్ స్టోరీ ఇది. సో దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో లవ్ వస్తుంది పోతుంది, అది లెక్కకుండదు. పాయింట్ ఆఫ్ వ్యూ హీరోయిన్ పెట్టుకున్నారు దిష్టి తగలకుండా. బట్ స్టార్టింగ్ నుంచే ఒక ఎమోషన్స్తో స్టార్ట్ అవుతుంది మూవీ. ఎమోషన్స్ అంతా మన తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చుతాయి. అండ్ బాగా కొన్ని సీన్స్ అయితే బాగా అట్రాక్ట్ అవుతాయి. నిజంగా చెప్పాలి అంటే వాస్తవాల్ని తీశారు సినిమాలో. అవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చు. ఇంక్లూడింగ్ నాలాంటికి కూడా నచ్చుతాయి. ఎందుకంటే మనం అంతా అనుభవించి వచ్చి ఉంటాం అలాంటివి. కానీ ట్రైలర్లో చూసిన షార్ట్స్ అన్నీ మూవీలోనే ఉన్నాయి. అంటే సేమ్ ట్రైలర్ సేమ్ మూవీ, పెద్దగా లేదు. బట్ క్లైమాక్స్లో మాత్రం కొద్దిగా డిఫరెంట్గా చూడాలని చూశారు. కొడుకు ఆశ నెరవేర్చడానికి తండ్రి ప్రాణాలు ఇచ్చేస్తాడు. అది కొద్దిగా కళ్ళు నీళ్ళు తెప్పించే సన్నివేశం. బాగానే ఉంది మూవీ, చూడొచ్చు, గుడ్ మూవీ. నేను చాలా వెయిట్ చేస్తాను మూవీ కోసం. బట్ బాగుంది. ఒక సాంగ్ కూడా కనిపించలేదు నాకు నిజంగా. దానికి తోడు ఏమో చేయాలని చెప్పి 5 లక్షలు తీసుకెళ్తాడు ఫుడ్ ట్రక్ పెడదామని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా క్రికెట్ బెట్టింగ్ నడుస్తుంటుంది. సో దాన్ని చూసి 5 lakhs కట్టేస్తాడు, పోతుంది. ఇప్పుడు మనం కూడా అంటే కాలేజ్ లైఫ్లో కానీ, సో మేబీ స్కూల్ లైఫ్లో కానీ 10 to 50 రూపీస్ ఇస్తారు తిను అని చెప్పి. మనం ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను చేసిన పని కూడా ఉన్నాయన్నమాట. అంటే మా నాన్న ఒక 100 రూపీస్ ఇస్తే బుక్స్ తీసుకోమని చెప్పి నేను ఏమైనా తినేస్తాను, ఆయన మళ్ళీ ఇస్తాడులే అని చెప్పి. అలాంటి కానీ బిగ్ అమౌంట్ అంతే, వేరేం లేదు. బట్ చూడాల్సిన మూవీ చూడండి ఫ్యామిలీతో. ఇట్స్ కంప్లీట్లీ గుడ్ మూవీ అంతే. దానికి మించినంతగా ఏం లేదు. ధనరాజ్ యాక్టింగ్ చెప్పుకోవడం అవసరం లేదు, బాగా చేశాడు. సముద్రకని అయితే మంచి సపోర్టివ్ రోల్, అంటే చాలా బాగా చేశాడు అనమాట. వాడిని మెచ్చుకోవాలి. చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ వస్తాయి.